సో నెక్స్ట్ టాపిక్ అని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పలు ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. 28 మంది ఐపీఎస్ని బదిలీ చేసినట్లు మరి ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ. మరి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, మరి గతంలో రైల్వే ఎస్పీగా పనిచేసినా కూడా సలీమాన్ కూడా వరంగల్కి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఐఏఎస్ల బదిలీలు ఐపీఎస్ బదిలీలు అనేవి జరుగుతున్నాయి. మరో పక్కన మొన్న చూసిన సీసీఎస్లో కూడా పోలీసుల బదిలీలు చూసుకున్నాం. ఇలా నేపథ్యంలో మరి మొత్తానికి కూడా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చూసుకుంటే కనుక మరి వెంటనే తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా మరి చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అశోక్ కుమార్ అన్న ఆయన కూడా మంచిర్యాల రామగుండం ఈయన బదిలీ చేయబడ్డారు. జగిత్యాల పోలీస్ సూపరింటెండెంట్ సన్ప్రీత్ సింగ్. మొత్తానికి చాలామంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఎందుకని ఏ అంశాలను బేస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా వేరే చోట్లకి బదిలీ చేశారు అన్న వేలో భాగంగా కూడా శ్రీమతి జానకి ధరావత్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ మహబూబ్ నగర్ పోలీస్ సూపరింటెండెంట్గా బదిలీ చేయబడింది. తర్వాత కూడా శ్రీ హర్షవర్ధన్ ఇతను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోగా మొత్తం బదిలీ చేయబడ్డట్టు తెలుస్తుంది. బి రాజేష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ఏబి బదిలీ చేయబడ్డారు. అలాగే నారాయణ రెడ్డి, తర్వాత కె నారాయణ రెడ్డి కూడా బదిలీపై వెళ్ళారు. తర్వాత ఎన్ కోటిరెడ్డి సైదరాబాద్, తర్వాత నితికా పంత్. మొత్తానికి 16 దగ్గరగా 25 మందిని ఒక ఐపీఎస్ అధికారులు బదిలీ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి మరి వీళ్ళు వెంటనే కూడా తక్షణం వీళ్ళు వెళ్ళి కొత్త వాటిలో కూడా జాయిన్ అవ్వాలి అని కూడా మరి సిఎస్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కనుక చూసుకుంటే దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి మొత్తానికి ఏంటి ఒక పక్కన ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఏంటి ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం వెనక ఏంటి ఏ అంశాలను పరిగణలో తీసుకున్నారంటారు సుధాకర్? తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాల మీద దృష్టి సారించింది. అందులో భాగంగానే మొదటగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. ఐఏఎస్ లో జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకుంటే చీఫ్ సెక్రటరీలు వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు వివిధ పాలనాపరమైన అధికారులందరినీ కూడా బదిలీ చేసింది. గత ప్రభుత్వ ముద్ర ఎవరి మీద అయితే ఉంటుందో ఆ ముద్ర ఉన్న వారిని అందరినీ కూడా లూప్ లైన్ కు పంపిస్తూ అదేవిధంగా సమర్థవంతమైన విధులు నిర్వహిస్తారని భావిస్తున్న అధికారులను ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా లేకుంటే వివిధ శాఖలకు సెక్రటరీగా నియమించుకుంటూ వచ్చింది. అది మొదటగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇవాళ ఐపీఎస్ ల బదిలీలు కొద్దిసేపటి క్రితమే ఐపీఎస్ ల బదిలీలు కూడా జరిగాయి. ఐపీఎస్ ల బదిలీలో కూడా ఎందుకంటే మనం చూసాం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ నేతలతో పాటు గత ప్రభుత్వంలోని ముఖ్యమైన నాయకులతో అంటగాగిన వారిని కూడా ఈ ప్రభుత్వం దూరంగా పెడుతుంది. దానికి ప్రధాన కారణం కనుక మనం చూసినట్టయితే పాలనాపరమైన వ్యవహారాలు ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకోవాలంటే వెంటనే అవి బయటికి లీక్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలోని ముఖ్యులకు చేరవేసి వెంటనే లీకులు ఇవ్వగానే వారు ఆ లీకులను పట్టుకొని వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం లేకుంటే ఆయా సమావేశాల్లో మాట్లాడి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏంటి అనేది లీక్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమైన అధికారులందరినీ బదిలీ చేయాలి. బదిలీ చేసి పాలనలను పరుగులు పెట్టించాలి, పాలన ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మొదటగా ఐఏఎస్ బదిలీలు, ఇప్పుడు ఐపీఎస్ ల బదిలీ అనేది జరిగింది. ఐపీఎస్ ల బదిలీ కూడా ఎవరైతే క్లీన్ షీట్ ఉన్న అధికారులు ఉంటారో గత ప్రభుత్వం అనే ముద్ర లేని అధికారులందరికీ కూడా ప్రియారిటీస్ బదిలీలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి మొదటి దశ బదిలీలు కానీ వీటికి చూడాల్సి ఉంటుంది. ఇంకా చాలా విడతలుగా బదిలీలు జరుగుతాయి. ఆ బదిలీలకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఆయా జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు, నాయకులకు సంబంధించి వారి అభిప్రాయాలు తీసుకొని పలానా అధికారి మీకు వస్తారు, ఆ అధికారితో మీరు పని చేయించుకోగలుగుతారా, అధికారి మీతో ఎలా ఉంటారు అనేక అంశాలు ఇలా ప్రస్తావిస్తూ బదిలీని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మొదటి విడతలుగా జరిగిన బదిలీలు చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ బదిలీల ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగిన తర్వాత పాలనాపరమైన వ్యవహారాలు మరింత ముందుకు సాగే పరిస్థితి రాదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.